వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ రెసిపీని మీతో షేర్ చేసుకునే ముందుగా మీ అందరికీ కూడా మా తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ శివరాత్రిని సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము. మరి ఇవాళ మహాశివరాత్రి స్పెషల్ చంచం స్వీట్ రెసిపీ చేస్తున్నాము. చాలా క్విక్గా అయిపోతుంది, ఎంతో సులభంగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఈ మహాశివరాత్రి నాడు దేవునికి ప్రసాదంలా చేసి సమర్పించాము. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ డెలిషియస్ స్వీట్ రెసిపీని ఈ శివరాత్రికి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేసుకొని ఎంజాయ్ చేస్తారు. ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలని బాయిల్ చేసుకోవాలి. చూడండి, పాలు ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో పాలు విరగడం కోసం కొద్దిగా లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపే కొద్దీ పాలు పర్ఫెక్ట్గా విరిగిపోయాయి. ఇలా పాలు పూర్తిగా విరిగిపోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ సహాయంతో ఇలా చూపించిన విధంగా ఇందులోని వాటర్ని మొత్తం వడకట్టేసుకోవాలి. దీన్ని కాసేపు అలా వదిలేస్తే ఈ విధంగా సెట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల కోల్డ్ వాటర్ వేసి కాస్త అలా కలిపేసి ఈ వాటర్ మొత్తం పోయే విధంగా క్లాత్ని గట్టిగా పిండేసుకోవాలి. చూడండి, ఇక్కడ మేము ఎలా అయితే చేస్తున్నామో ఆ విధంగా వాటర్ మొత్తం పోయేంత వరకు పిండేసుకోవాలి. చూడండి, ఇలా వడకట్టిన నీళ్ళని పారేయకుండా పక్కన ఒక బౌల్లో వేసుకొని ఉంచాలి. ఈ వాటర్లో 1 స్పూన్ మైదా వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన ఉంచాలి. ఆ తర్వాత క్లాత్లో పిండుకున్న కోవాని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో 1 స్పూన్ మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేతి మణికట్టుతో కోవాని స్మూత్గా సాదుకోవాలి. అప్పుడే మనకి ఈ స్వీట్ రెసిపీ స్మూత్గా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ సాదిన కోవాని ఈక్వల్ సైజెస్లో చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చూపించిన విధంగా ఓవెల్ షేప్లో బాగా రోల్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటన్నిటినీ కూడా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మరోవైపు స్టవ్ మీద ఒక బౌల్లో 3 కప్పుల వాటర్ 1 కప్పు పంచదార వేసి ఇలా కలుపుతూ పంచదార అంతా కూడా పూర్తిగా కరిగించుకోవాలి. కాసేపటికి పంచదార పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు మూత పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఈ స్టేజ్లో బాయిల్ అవుతుండగా కోవా బాల్స్ని ఒక్కోటిగా వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ షుగర్ సిరప్లో బాయిల్ చేసుకోవాలి. చూడండి, చెంచెంలు బాగా పొంగి సాఫ్ట్గా స్వీట్ కూడా బాగా పర్ఫెక్ట్గా పట్టి సూపర్గా వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఇందాక మిక్స్ చేసుకున్న ఎక్స్ట్రా వాటర్ అలాగే మైదా పేస్ట్ని ఇందులో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చెంచెంలు పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి. ఇందులోనే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే ఈ కలర్ అంతా కూడా బాగా పట్టి కలర్ఫుల్గా తయారవుతాయి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. మేమైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసాము. యాక్చువల్గా అయితే మేము ఫుడ్ కలర్స్ వాడటానికి అంత ఇంట్రెస్ట్ చూపించాము, కాకపోతే యూట్యూబ్లో కాస్త కలర్ఫుల్గా ఉండాలని ఇలా చేసాము. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని షుగర్ సిరప్లో పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఇంకా ఈ చెంచమ్స్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కాకుండా మధ్యలో కాస్త ఘాటు పెట్టుకోవాలి. అలా ఘాటు పెట్టి ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటన్నిటిలో కూడా ఇందాక చేసుకున్న కోవాతో ఫిల్ చేసుకోవాలి. ఇలా కోవాని 2 చేతుల మధ్యలో సిలిండ్రికల్గా రోల్ చేసి చూపించిన విధంగా చెంచమ్స్ గ్యాప్స్లో పెట్టేసుకోవాలి.
ఇలాగే అన్నింటినీ అరేంజ్ చేసుకొని ఈ కోవా పైన చెర్రీస్ని పెట్టుకోవాలి. చూడండి, చూడటానికి ఇంప్రెసివ్గా నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయే చెంచం స్వీట్ తయారైపోయింది. చాలా ఈజీగా ఒక 30 మినిట్స్లో సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఎలాంటి స్పెషల్ అకేషన్స్లో అయినా, ఏదైనా పండగలప్పుడు కానీ ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి వారైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించామండి. మేమైతే ఈ యమ్మీ చెంచమ్స్ రెసిపీతో ఈ మహాశివరాత్రిని ఎంజాయ్ చేశాం. మరి ఈ శివరాత్రిని మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారన్నది కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ టేస్టీ అండ్ డెలిషియస్ చెంచం రెసిపీని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా కామాక్షి డిజైన్స్ అని ఇంకో కొత్త ఛానల్ని స్టార్ట్ చేశామండి. మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. సో గైస్, మన విఎం రాయలసీమ ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరూ కూడా కామాక్షి డిజైన్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.